గొప్ప ఊరిదిబ్బ అన్న చందంగా మారింది తెలంగాణ యూనివర్సిటీ పరిస్థితి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి కల్పించాల్సిన హాస్టళ్లు ఇప్పుడు సమస్యలకు నిలయంగా మారాయి. శిథిల భవనాలు, అపరిశుభ్ర వాతావరణం, తాగునీటి కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు స్పందించట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీకి వచ్చిన విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటై దాదాపు 2 దశాబ్దాలు పూర్తవుతున్నా విద్యార్థులకు ఇబ్బందులు తప్పట్లేదు. వసతి గృహాల నిర్వహణపై వర్సిటీ అధికారుల పర్యవేక్షణ లోపం విద్యార్థులకు శాపంగా మారింది. బాలికల సంఖ్యకు అనుగుణంగా హాస్టల్లో వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా ఏళ్లుగా ఇరుకు గదుల్లోనే విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. వర్సిటీలోని 3 హాస్టళ్లలో దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ శిథిలావస్థకు చేరిన గోడలు, విరిగిన తలుపులు, కిటికీలు, నీళ్లు రాని నల్లాలే దర్శనమిస్తున్నాయి. నీటి సరఫరా సైతం నిలిచిపోవటం వారికి సమస్యగా మారింది. మురుగునీటి వ్యవస్థ సరిగ్గా లేక నీరు నిల్వ ఉండి విపరీతమైన దుర్గంధం వెదజల్లుతోందని విద్యార్థులు వాపోతున్నారు. బాలికల వసతి గృహం పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. 350 మంది విద్యార్థినులు ఉండే వసతి గృహంలో ప్రస్తుతం 500 మందికి పైగా బాలికలు ఉంటున్నారు. చుట్టూ పిచ్చి మొక్కలు విపరీతంగా పెరగడంతో విషకీటకాలకు ఆవాసంగా మారింది. ఇటీవల ఓ విద్యార్థిని వెళ్తూ ఉండగా ఆమెకు పాము కరిచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకుందని చెబుతున్నారు. రాత్రి సమయాల్లో ఒక్కోసారి వీధి దీపాలు వెలగకపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యా వీసీ గారు, ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు మా విద్యార్థుల పట్ల? ఎన్నోసార్లు మీకు వచ్చి చెప్పినాం, ఎన్నోసార్లు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాము. ఎన్నో వినతి పత్రాలు అందజేసినప్పటికీ మీరు ఇప్పటి వరకు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే మనం చూసుకున్నట్లయితే ఏదైనా సమస్య పైన వెళ్తే మేము సాల్వ్ చేస్తామని చెప్పి రిజిస్టర్ సార్ అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రాబ్లం ఏ ఒక్క సార్ కానీ ఏ ఒక్క అధికారి కానీ మాకు సాల్వ్ చేస్తలేరు. ఇక్కడ ఏదైనా అబ్బాయి సర్టిఫికేట్ కోసం అని వస్తే ఈ సైన్ కావాలా, ఆ సైన్ కావాలా, ఇంత కట్టాలా, అంత కట్టాలని తిప్పించుకుంటున్నారు. కానీ సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు సాల్వ్ చేస్తలేరు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎందరో మంది పేద విద్యార్థులు అనేది యూనివర్సిటీలో చదువుకుందామని వస్తే ఇక్కడ యూనివర్సిటీ స్థాయి అంతా మౌలిక వసతులు అనేది ఇక్కడ లేకపోవడం జరిగింది. ఈ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఒక 600 నుంచి 700 మంది విద్యార్థులు అనేది సెమినార్ పెట్టుకుందామంటే ఒక మంచి ఆడిటోరియం లేని పరిస్థితి. ఎన్నోసార్లు రిప్రజెంటేటివ్లు ఇచ్చినాం, ఎన్నోసార్లు అనేక కార్యక్రమాలు చేసినాం, సీనియర్ నాయకులను అడిగినాం, చేస్తామన్నారు, హామీలు ఇచ్చడే కానీ ఒక పనితనం కూడా ఇక్కడ యూనివర్సిటీలో లేదు. ఇది వర్షాకాలంలో ఉన్న క్రమంలో ఈ స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు, చుట్టుపక్కల సరౌండింగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి క్లీన్గా ఉంచాలి. కానీ మన హాస్టల్ సమస్యలు ఇట్లున్నాయి. ఫుడ్ విషయంలో సమస్యలు ఉంటాయి, లైబ్రరీ విషయంలో సమస్యలు ఉంటాయి, స్పోర్ట్స్ విషయంలో సమస్యలు ఉంటాయి. ప్రతి చోట ఈ మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులందరూ తీవ్ర ఇబ్బంది అవుతున్నారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదని విద్యార్థులు చెబుతున్నారు. కొత్తగా చేపట్టిన వసతి గృహాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీ 2006లో ప్రారంభమై ఇప్పటికీ 20 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ యొక్క తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎక్కడ చూసుకున్నా అడుగడుగున సమస్యతో నెలకొనుంది. ఎట్లా అంటే మొన్న మనం చూసుకున్నట్లయితే గర్ల్స్ హాస్టల్లో ఒక అమ్మాయికి పాము కరవడం జరిగింది. అట్లా ఎందుకు జరిగిందంటే ఈ యొక్క తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉన్న హాస్టళ్లలో మొత్తం గ్లాసులు బలిగి ఉండడం, డోర్లు విరిగిపోయిన డోర్లు ఉండడం, వాష్రూమ్స్లో అసలు వాటర్ అనేది రాకపోవడం అనేది ఎంతో దురదృష్టకరం. అమ్మాయిలు రెగ్యులర్గా ఈ యొక్క ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ బాయ్స్ హాస్టల్లో కూడా మనకు ఒకరోజు తప్పించి ఒకరోజు ఖచ్చితంగా ఏదో ఒక సమస్య అనేది ఉండడం జరిగింది. మనం అధికారులకు ఎంతగానో మనం చెప్పినా కూడా వాళ్ళు కనీసం స్పందించడం లేదు. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు వివరిస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ విశ్వవిద్యాలయంలో అధికారులు వెంటనే స్పందించి ఇటువంటి హాస్టల్లో ఉన్న ఏ సమస్య అయినా కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులు చదువుకోవాలంటే ఫ్యాకల్టీ కూడా ఇంతవరకు లేదు. నాన్ టీచింగ్ ఫ్యాకల్టీని వెంబటే రిక్రూట్మెంట్ చేయాలి. అదేవిధంగా మన యూనివర్సిటీలో రోడ్లు కూడా ఏం బాగాలేవు. అదేవిధంగా యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకోవాలంటే రూమ్ టు రూమ్ అన్ని సాయంత్రం అయితే సరిపోతుంది, దోమలతో నిండిపోతున్నాయి ఉన్నటువంటి తెలంగాణ విశ్వవిద్యాలయంలో హాస్టల్లో. అదేవిధంగా అనేక సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటున్నారు.